నమస్కారం అండి. తాళపత్రనిది ధ్యాన కాలంన ఓంకారంను శాంతముగా నుచ్చరింపుము. ఉపవాస కాలం. ఉపవాసం అంటే ఏమీ తీసుకోకపోవటము, ఆఖరికి ఉమ్మి కూడా మింగకపోవటము. ఉపవాసం అంటే భగవంతుని సదా స్మరిస్తూ ఆయన ధ్యాసలోనే ఉండాల్సిన సమయం. ఉపవాసం వల్ల శరీరంలో మలినాలెన్నో పోతాయి. ఉపవాసం అంటే భగవంతుడితో పాటు మన శరీరాన్ని పూజించటం. పురాణ శాస్త్రాల్లో పొరపాట్లు చేసిన వారు ఉపవాసాలు చేయాలని ఉంది. అలాగే ఉపవాసాలు బంధువులు, స్నేహితులు వంటి వారు రాని రోజుల్లో చేయాలి. ఈ సమస్త సృష్టి ఎలా అంతమవుతుంది? సృష్టి స్త్రీ పురుషులతో ప్రారంభమై అనంతమై భూమిని ఆక్రమించింది. భూమి పగలటమో, నిప్పుల వాన పడటమో జరిగి మహాప్రళయం ఉద్భవించి సర్వము నాశనమవ్వదు. దేశాలు తన్నుకోవటం ద్వారానో మానవజాతి తుడిచిపెట్టుకుపోదు. సృష్టి ప్రారంభం దగ్గరే భగవంతుడు వినాశనాన్ని పెట్టాడు. ఇద్దరు కలిస్తే ఇంత పెద్ద సృష్టి అయ్యింది అంటే మగవాడు లేకపోతే భవిష్యత్తులో మగజాతి అంతరించిపోతుంది. స్త్రీలే ఉంటారు, సంతానం కలగదు. కనుక అలా సృష్టి సమాప్తం అవుతుంది. ఏ రంగు ఏ ప్రభావాన్ని చూపిస్తుంది? ఎరుపు ఉత్తేజాన్ని, చురుకుతనాన్ని, పసుపు పచ్చ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, నారింజ రంగు శక్తిని కలుగజేస్తాయి. నీలిరంగు అశుభాన్ని కలిగిస్తుంది. కావున మరో రంగుతో కలిసి వాడాలి. ఆకుపచ్చ ఉల్లాసాన్ని కలిగిస్తుంది. బూడిద రంగు జ్ఞానాన్ని, ఆలోచనను, గులాబీ రంగు కోరికలను పెంచుతుంది. నలుపు బాధలను, శోకాన్ని కలిగిస్తుంది. వంకాయ రంగు ఇష్టపడే వారంటే ధనంపై అత్యంత మమకారాన్ని కలిగి ఉన్నట్లే. తెలుపు స్వచ్ఛతను, ప్రశాంతతను ఇస్తుంది. గాలవుడు సూక్తి. సర్వసిద్ధులకు జ్ఞానమే మూలకందం. ఇంద్రియ నిగ్రహం అంటే ఏమిటి? దైవాసుర యుద్ధంలో దేవతలకి సహకరించి అర్జునుడు దేవతల మెప్పు పొందాడు. ఆ సమయాన దేవేంద్రుడు అర్జునుడికి అన్ని సముచిత మర్యాదలు చేస్తాడు. ఆ రాత్రి ఉద్యానవనంలో ఉన్న అర్జునుడి దగ్గరికి ఊర్వశి సర్వాంగ సుందరంగా అలంకరించుకొని వెళ్ళి కోరిక తీర్చమని కోరుతుంది. పుత్రుడిని ప్రసాదించమంటుంది. దానికి అర్జునుడు 9 నెలల దాకా ఎందుకు, ఈ క్షణం నుంచి నేనే నీ పుత్రుడిని అంటాడు. దేవలోక సుందరి ఊర్వశి కోరి వచ్చిన విచక్షణతో ధర్మాధర్మాలు మననం చేసుకొని అందాల సుందరిని దూరంగా ఉంచాడు. అదే ఇంద్రియ నిగ్రహం అంటే. మానవుని ప్రవర్తన ఎలా ఉండాలి? కొండ చిలువ వలె లభించిన దానితో తృప్తి చెందాలి. సీతాకోక చిలుక వలె పరులను ఇబ్బందులు పెట్టకుండా మకరందాన్ని ఆస్వాదించాలి. తేనెటీగ తేనెను కూడబెట్టినట్టు ధర్మాన్ని కూడబెట్టాలి. లేడిలా ఆకర్షణకు లోను కారాదు. అత్యాశతో చేపల వలె గాలానికి చిక్కరాదు. పసిపాపల ఆకలి తీరగానే సంతృప్తి చెందాలి. శిల్పి విగ్రహం మీద ఏకాగ్రత పెట్టినట్టు ధర్మంపై, భగవంతునిపై మనసు నిలపాలి. సమాజ సేవ పరంగానూ శ్రేయస్సు కోరి ప్రవర్తించాలి. ఉత్తమమైన గురు శిష్యులెవరు? ఉత్తమమైన నడవడికతో తాను ఏదైతే చెబుతున్నాడో అదే విధంగా ప్రవర్తిస్తున్నవాడు, సమస్త విషయాల మీద పరిజ్ఞానం, అవగాహన ఉన్నవాడు, మంచి చెడు దేశ కాల మాన పరిస్థితులు తెలిసినవాడు, ఇంద్రియాల మీద పట్టు ఉన్నవాడు, గాంభీర్యం ఉన్నవాడు, లోభమంటే తెలియనివాడు, తన విద్యను కుల మత ప్రేమలకు అతీతంగా అందించేవాడు ఉత్తమ గురువు. అట్టి ఉత్తమ గురువునికి వెతికి ఆశ్రయించి సేవించేవాడు ఉత్తమ శిష్యుడవుతాడు. శిష్యునిలో శుభలక్షణాలు, ఇంద్రియాల పట్ల పట్టు ఉన్నవాడు, విద్య పట్ల అకుటిత ఆరాధన ఉన్నవాడు, దీక్ష, పట్టుదల, కృతజ్ఞత, సమపాలలో ఉన్నవాడు, బుద్ధి కుశలత, మితంగా భుజించేవాడు, పరనింద చేయనివాడు, పెద్దలను గురువును దైవంగాను గౌరవించి పూజించేవాడే ఉత్తమ శిష్యుడు. ఉమాదేవి సూక్తి. దైవీ గుణంబులనే అలవర్చుకొనుము. పంచ మాంగళ్యాలు. నుదుటిన కుంకుమ, మెడలో మాంగళ్యము, తలలో పూలు, చేతులకు మట్టి గాజులు, కాలికి మెట్టెలు, ఇవే పంచ మాంగళ్యాలు. ఈ 5 వివాహమైన స్త్రీ సర్వవేళలా ధరించాలి. భర్తకి ఇవన్నీ ధరించే కనిపించాలి. నల్లపూసలు కూడా ధరించేది ఎందుకు? మంగళసూత్రంతో పాటు నల్లపూసలు గొలుసుగా ధరించడం మన హిందూ సాంప్రదాయం. దుష్టశక్తులు తన మాంగళ్యం మీద పడకుండా ఉండటానికి ముఖ్యంగా ధరిస్తారు. అంతేకాకుండా నల్లపూసలు సంతాన సాఫల్యానికి, ధనానికి, సుఖానికి చిహ్నాలు. నల్లపూసలు మంగళకరమైన సౌభాగ్యమైన ఆభరణం. గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? వ్యాస భగవానుడి 18 పురాణాల్లో ఒకటి గరుడ పురాణం. నరకం గూర్చి, పాపుల శిక్షల గురించి గరుత్మంతుడు
అడిగిన ప్రశ్నలకు విష్ణువు చెప్పిన సమాధానాలు ఈ పురాణంలో ఉన్నాయి. దీనిలో ప్రేతకల్పం ఉండటం వల్ల ఇంట్లో ఉంచుకోవచ్చా అన్న సందేహం చాలామందిలో ఉంది. ఈ పురాణం వ్యాస విరచితం. అన్ని పురాణాల్లో దీన్ని ఇంట్లో ఉంచుకోవచ్చు. ఎవరికైనా ఈ పురాణం ఇవ్వాలంటే హంస ప్రతిమతో ఇవ్వాలి. వ్యాసుడు రాసిన పురాణాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చా అని సందేహం కూడా తగదు. పరశురాముడు సూక్తి: భగవదర్పిత శరీరమే సార్థకమని తలంపుము. అష్టగంధం అంటే కస్తూరి, గోరోజనము, కుంకుమ పువ్వు, దేవదారు, పచ్చకర్పూరము, అగిలు, శ్రీగంధము, రక్తచందనము ఈ 8ంటితో చేసేదే అష్టగంధము. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని అంటారెందుకు? నాలుక కొసన్న లక్ష్మీదేవి ఉంటుంది. జీహ్వాగ్రము వల్లే మిత్రులు శత్రువులు ఏర్పడతారు. జీహ్వాగ్రం వల్లనే అన్ని కార్యాలకు మూలమైన లక్ష్మీదేవి ధన రూపంలో వస్తుంది. అందుకనే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని కోరినవన్నీ చెంతకు వస్తాయని అంటారు. సుమతి సూక్తి: చలనము వికారము కలిగినప్పుడు మౌనమును వహింపుము. ఎలాంటిది పరిపూర్ణ దానమవుతుంది? తను చేసే కర్మ ద్వారా ఇతరులు బాధపడతారని భావిస్తే చేయకుండా ఉండేది ఉత్తమమైన దానం. ఇచ్చే దానం తీసుకునే వ్యక్తి అర్హుడా కాడా అని ఆలోచించకుండా అపాత్ర దానం చేయరాదు. దానం అంటే కీర్తి కోసం కాంక్షించి ఇచ్చేది కాదు. అది దానం క్రింద రాదు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానమే ఉత్తమోత్తమం. రోగపీడితులకి ఆరోగ్య దానం చేస్తే వేలాది యాగాలు చేసిన ఫలం. కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానము, ద్వాపరయుగంలో యజ్ఞము, ఈ కలియుగంలో దానము. ఈ యుగాన దానం ద్వారా 3 యుగాల్లో చేసిన తపస్సు, జ్ఞాన, యజ్ఞ ఫలాలన్నీ పొందగలం. మంత్రాలు, మూలికలకు శాపం ఉందా? అవును, మంత్రాలకు, మూలికలకు అగస్త్యుని శాపం ఉంది. అందుకే వీటిని గురుముఖత నేర్చుకోవాలి. నేర్పించే గురువు మంత్ర తపోశుద్ధి కలిగి ఉంటాడు. గురుముఖత కాకుండా నేర్చుకుంటే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. ఆంజనేయుడి సూక్తి: వివేకంచే యథార్థ ముముక్షుత్వం కలుగగలదని యోచించుము. జీర్ణము వాతాపి జీర్ణం అని ఎందుకంటారు? దండకారణ్యంలోని ఇల్వలుడు, వాతాపి అనే రాక్షస సోదరులు అరణ్యంలో వచ్చి పోయే వారిని మాయమాటలతో పిలుచుకువచ్చి ఆరగిస్తుంటారు. అతిథి పూజకని భోక్తలను పిలుస్తాడు ఇల్వలుడు. వారు రాకముందే వాతాపి మేకలా మారిపోతాడు. ఇల్వలుడు మేకను కోసి వడ్డిస్తాడు. భోక్తలు అంటే ఋషులు, మహర్షులు తినగానే వాతాపి బయటికి రా అని అంటాడు. మేక రూపంలో భోక్తల కడుపులో ఉన్న వాతాపి భోక్తల కడుపు చీల్చుకొని బయటికి వస్తాడు. ఆ తర్వాత ఎంచక్క వారిని ఇద్దరు కలిసి భుజిస్తారు. అగస్త్యుడికి ఈ విషయం తెలిసి భోక్తలా వెళతాడు. ఎప్పటిలాగానే ఇల్వలుడు వాతాపిని వడ్డిస్తాడు. అగస్త్యుడు భుజించిన తర్వాత ఎప్పటి వలె వాతాపి బయటికి రా అంటాడు. అప్పుడు అగస్త్యుడు, ఇంకెక్కడి వాతాపి, ఎప్పుడో జీర్ణమైపోయాడు. జీర్ణం వాతాపి జీర్ణం అంటూ పొట్టను రుద్దుకుంటాడు. అలా అగస్త్యుడు వాతాపిని జీర్ణం చేసుకుని ఇల్వలుడిని బూడిద చేస్తాడు. ఎంత చెడు ప్రభావం కలదైనా, అరగనిదైనా అలా అంటే కడుపులో కొండ ఉన్నా అరుగుతుందని తల్లి నమ్మకం. అందుకనే తల్లి పిల్లలకి భోజనం పెట్టి పూర్తయిన తర్వాత ఆ మాట అంటుంది. మాంధాత సూక్తి: సత్య వస్తువును ఆశ్రయించి సత్యతత్వమును నందుము. మైల అంటూ లేని వస్తువులు ఏవి? పసుపు, కుంకుమ, పూలు, పళ్ళు, ఒక్క, తమలపాకు, పాలు, పెరుగు, తేనె, తులసి, గంధము, చెక్క, నెయ్యి, కూరగాయలు. దేవాలయాల్లో పేరంటాల్లో ఇచ్చిన పసుపును ఏ పరమార్థం కొరకు ఇచ్చారో దానికే ఉపయోగించాలి. పసుపును కూరల్లోనూ, కుంకుమను దైవ పూజకి వాడరాదు. గుడిలో ఎలా ఉండాలి? గట్టిగా అరవటము, నవ్వటము, ఐహిక విషయాల గురించి మాట్లాడటం చేయరాదు. గుడి పరిసరాలని పరిశుభ్రంగా ఉంచాలి. కొబ్బరి పెంకులు, అరటి తొక్కలు ఆలయంలో చేసిన ఏర్పాట్ల ప్రకారం వాటిల్లోనే వేయాలి. తోసుకుంటూ లేదా ముందు వారిని అధిగమిస్తూ దర్శనం చేసుకోరాదు. భగవంతుడిని కనులారా వీక్షించి ఆపై కన్నులు మూసుకొని ధ్యానం చేయాలి. దేవాలయంలో నిల్చొని తీర్థం పుచ్చుకోవాలి. గృహంలో కూర్చొని తీర్థం పుచ్చుకోవాలి. దేవాలయంలో నిల్చొని తీర్థం పుచ్చుకోవాలి. గృహంలో కూర్చొని తీర్థం తీసుకోవాలి. దీపారాధన శివునికి ఎడం వైపు, శ్రీ మహావిష్ణువుకు కుడివైపు చేయాలి. అమ్మవారికి నూనె దీపమైతే ఎడమ ప్రక్కగా, ఆవు నేతి దీపమైతే కుడివైపు వెలిగించాలి. కార్తికేయుడి సూక్తి: భగవన్నామము నుచ్చరించు. మృదు భాషని యగు వాక్య సత్యవాక్కని భావింపుము. గర్భిణీ స్త్రీలు గ్రహణం చూడకూడదా?
వాళ్ళే కాదు, ఎవరూ చూడకూడదు. స్త్రీ గర్భంలోని శిశువు ఎంతో సున్నితంగా ఉంటాడు. ఏ చిన్న మార్పు అయినా ప్రభావం వెంటనే స్త్రీ శరీరం ద్వారా శిశువులోకి ప్రవేశిస్తుంది. గ్రహణ సమయంలో రాహు కేతువులతో సూర్యచంద్రుల కాంతులు మిళితమై అనేక విషకరణాలు ఉద్భవిస్తాయని, అవి చాలా వరకు మానవ శరీర నిర్మాణానికి ఇబ్బందులు కలిగించేవి. అందుకనే గ్రహణం అవ్వగానే స్నానం చేయమనేది. వాల్మీకి రామాయణంలో ఇవన్నీ ఉన్నాయా? లక్ష్మణుడు లక్ష్మణరేఖ గీయటము, సీత స్వయంవరానికి రావణుడు రావటము, ఊర్మిళ నిద్ర, అహల్యకు శ్రీరాముని పాదం తగిలి శాప విమోచనం కలగటము, హనుమంతుడు శ్రీరాముడు వేసిన బాణాన్ని వాయుదేవుని సహాయంతో నాభిలో గుచ్చుకునేలా చేయటము, జనకుడు సీతా స్వయంవరం ప్రకటించటము ఇత్యాదివన్నీ లేవు. పురూరవ చక్రవర్తి సూక్తి. సత్యక్రియ హితమగు వాక్యే వాచక తపస్సని భావింపము. సత్యక్రియ యహితమగు వాక్యే వాచక తపస్సని భావింపము. భగవంతుణ్ణి కోరుకున్న కోరికే బయటికి చెబితే తీరదా? దేవుణ్ణి పూజించి కోరే కోరిక ఖచ్చితంగా ఎంతో బలీయమైనది, బహు కష్టమైనది, మన వల్ల కానిది అయి ఉంటుంది. అలాంటి కోరిక తీరిదంటే భగవంతుడు ఇచ్చాడంటే ఖచ్చితంగా ఎంతో ఆనందించే విషయమే అవుతుంది. అంత సుఖించే విషయము ధనము, సౌఖ్యం, పదవి, చక్కని భర్త లేదా భార్య ఏదైనా కావచ్చు. కోరికని బయటికి చెబితే విన్నవారు పైకి నవ్వుతూ ఆనందంగా చెప్పినా లోలోన జరగకూడదని కోరుకోవచ్చు. అలాంటి కోరిక జరగకుండా తీరకుండా మానవ ప్రయత్నం చేయవచ్చు. పైకి కనిపించేదంతా నిజం కాదు, అందుకే చెప్పొద్దంటారు. అజమహారాజు సూక్తి. సుఖస్వరూప వస్తువును ఆశ్రయించి సుఖమునందుము. ధర్మం అంటే ఏమిటి? లోకములను ధరించేది ధర్మము. ధర్మానికి వేదమే మూలము. ధర్మము అభ్యుదయమునకు మానవ మనుగడకు మూలము. ధర్మమే విశ్వ ప్రేమను పెంచుతుంది. కృతయుగమున తపస్సు ధర్మము, త్రేతాయుగమున జ్ఞానమే ధర్మము, ద్వాపర యుగాన యజ్ఞమే ధర్మము, కలియుగాన దానమే ధర్మం. ధర్మం అంటే సత్యాన్ని పలకటము, సృష్టి లేని ఏ జీవుని బాధ పెట్టకుండా ఉండటము, ఇతరుల సంపదపై ఈర్ష్య చెందకుండా ఉండటము, ఆధ్యాత్మిక విద్యను సంపాదించడము, తెలుసుకోవటము, ఈ నాలుగే ధర్మానికి మూలము. పౌర్ణమి అమావాస్యల్లో ప్రయాణించకూడదా? నవమి పాడ్యముల్లో తూర్పు వైపుకు, విధియ దశల్లో ఉత్తరం వైపుకు, తదియ ఏకాదశుల్లో ఆగ్నేయానికి, అలాగే చవితి ద్వాదశులందు నైరుతి వైపుకు, పూర్ణిమ సప్తములప్పుడు వాయువానికి, అమావాస్య అష్టమి రోజుల్లో ఈశాన్యానికి ప్రయాణించకూడదని శాస్త్రం చెబుతుంది. అలా వెళ్ళాల్సి వస్తే దైవ పూజ చేసుకొని వెళ్ళమని శాస్త్రం చెబుతుంది. ఎవరి పాపాలు ఎవరికి అంటుతాయి? ప్రజలు చేసిన పాపాలు రాజుకు, రాజు చేసే పాపాలు పురోహితులకు, భార్య చేసిన పాపాలు భర్తకు, శిష్యుడు చేసిన పాపం గురువుకు సంక్రమిస్తాయి. మగపిల్లాడు తప్పు చేస్తే తల్లి, ఆడపిల్ల తప్పు చేస్తే తండ్రి బాధ్యులు. ధృతరాష్ట్రుడు సూక్తి. మనోమలత్యాగమే యథార్థ స్నానమని ఆచరింపము. మనోమలత్యాగమే అంటే మనసుని మలంతో పోల్చారు చూడండి ధృతరాష్ట్ర మహారాజు. ధనమేర అన్నిటికీ మూలం. ధనం సంపాదించుకుంటే తల్లి నిందిస్తుంది, తండ్రి సంతోషించడు, అన్నదమ్ములు మాట్లాడరు, పనివాడు కోపిస్తాడు, భార్య రాత్రిపూట కూడా దూరంగా ఉంచుతుంది, మిత్రుడు ఎదురైనా పలకరించాడు. కాన విధిగా మానవుడు ధనాన్ని సంపాదించాలి, కూడబెట్టాలి. సుఖంగా ఉండటం అంటే ఎక్కువ ధనాన్ని కలిగి ఉండటము, ఆరోగ్యంగా జీవించడము, భార్య ప్రియంగా దగ్గరికి రావటము, మీ మాటలను జవదాటిన పుత్రులు, ఆధ్యాత్మిక చింతన చెప్పే గురువులు, ఇవన్నీ ఉన్నవారు సుఖజీవులు. నీరు విషమా అమృతమా? ఆహారం జీర్ణం కాని వారికి నీరు అమృతంలా పనిచేస్తుంది. అలాగే భోజనం మధ్యలో కొద్ది నీరు అమృతమే, కానీ భోజనం చేసిన తర్వాత త్రాగే నీరు విషంతో సమానం. కనీసం 2 గంటలైనా విరామం ఉండాలి. అలాగే త్రాగుతూ తింటే కూడా ఆ నీరు విషమే, కాకపోతే నెమ్మదిగా పనిచేయటం ప్రారంభిస్తుంది. ఎంత ఎక్కువ మర్దనం చేస్తే ఎంత సుఖం. చెరుకును, నువ్వులను, పనివారును, అందమైన భార్యను, బంగారాన్ని, భూమిని, పెరుగును, చందనమును, తాంబూలాన్ని ఎంత చేతనైతే అంత మర్దనం చేస్తే అంత గుణం, సుఖము వస్తాయి. సహదేవుడు సూక్తి. మనశ్శాంతిని అందించు సత్కర్మనే ఎల్లప్పుడూ ఆచరింపము. కుడివైపుకు తిరిగి నిద్రిస్తే పిశాచాలు ఆవహిస్తాయా? కుడివైపుకు తిరిగి నిద్రిస్తే అనేక పీడకలలు, కలత నిద్ర వస్తాయని శాస్త్రం వక్కానిస్తుంది. కావున ఎడమ వైపు తిరిగి పడుకోవాలని చెబుతారు. పెద్దల మాటల్లో
ఎంతో ఆరోగ్య సత్యం కూడా ఉంది. మానవునకు ఎడమ పార్శ్వమున జఠరాగ్ని ఉంటుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణించడానికి ఎడమవైపు తిరిగి పడుకోమని చెబితే వినరని చాదస్తంగా కొట్టి పారేస్తారని, కుడివైపు తిరిగి నిద్రిస్తే పిశాచాలు ఆవహిస్తాయని చెబుతారు. అలాగే దాహం వేసినప్పుడు తినకూడదు, ఆకలేసినప్పుడు నీరు త్రాగరాదు. అట్లే నిద్ర లేచినప్పుడు కుడివైపుకు తిరిగి లేవండి. తల భాగం శరీర భాగం కంటే దిగువలో ఉంచుకొని నిద్రించాలి. నవవిధ భక్తి సోపానాలు: శ్రవణము, కీర్తనము, స్మరణము, అర్చనము, వందనము, సఖ్యము, ఆత్మనివేదనము, పాదసేవనము, దాస్యము. పై భక్తి మార్గాలను అనుసరించిన మహానుభావుల్లో కొందరు వాల్మీకి, నారదుడు, హనుమంతుడు, ప్రహ్లాదుడు, పరీక్షితు మహారాజు, అంబరీషుడు, రామదాసు, త్యాగరాజు, అన్నమయ్య, రామకృష్ణ పరమహంస మొదలైన వారు. ఈ 7 చిరంజీవులు: అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యులు, పరశురాముడు. ఈ 7 చిరంజీవులు. నిత్యం వీరిని స్మరించడం వల్ల ఆనందంగా 100 ఏళ్ళు జీవిస్తారు. 8వ వానిగా మార్కండేయుని స్మరించడం ద్వారా మృత్యుభయం వీడిపోతుంది. ప్రసూతి వైరాగ్యం అంటే స్త్రీ భర్త దగ్గరికి ప్రేమగా కోరికతో దరిచేరి గర్భం ధరిస్తుంది. గర్భం ధరించాక కొన్నాళ్లకు నెలలు నిండుతాయి. బిడ్డను కంటున్నప్పుడు నెలలు నిండిన సమయంలో వచ్చే నొప్పులు, బాధలు భరించలేక ఇక చచ్చినా మొగుడితో పడుకోకూడదని అనుకుంటుంది. బిడ్డను కని వచ్చి ఆరిన తర్వాత మళ్ళీ మామూలే. అలాగే శవాన్ని చూసినప్పుడు ఒకంత విరక్తి వస్తుంది. ఎప్పటికైనా మనము ఇంతేగా, దీనికోసమా మనం ఇన్ని మోసాలు చేస్తున్నది అనిపిస్తుంది. శవం దాటగానే స్నానం చేయగానే మళ్ళీ మామూలే. దాన్నే ప్రసూతి వైరాగ్యము, శ్మశాన వైరాగ్యం అంటారు. స్వామి దయానంద సూక్తి: ఈ సర్వమును ఆత్మ కంటే నభిన్నముగా చూడము. ఈ సర్వమును ఆత్మ కంటే భిన్నముగా చూడము. నీరు లేకుండా చేసే స్నానాలు: మంత్ర స్నానము, మంత్రాలతో ఆవహించేలా చేయటము. భౌమ స్నానము, శరీరానికి విభూతి రాసుకోవటము. ఆగ్నేయ స్నానం, మంత్రం ఉచ్చరిస్తూ భస్మాన్ని రాసుకోవటము. వాయు స్నానము, ఆవు డెక్కల వల్ల ఏర్పడ్డ మట్టిని శరీరానికి రాసుకోవటము. దివ్య స్నానము, ఉత్తరాయణ పుణ్యకాలమందు ఎండలో నిలవటము. మానసిక స్నానము, తడి బట్టతో ఒళ్ళంతా తుడుచుకోవటము. ధ్యాన స్నానం, తులసి చెట్టు పాదులోని జలాన్ని చల్లుకోవటము. ఆదివారం ఉసిరికాయ తినరాదెందుకు? ఆదివారం రవివారమని కూడా అంటారు. జ్యోతిష్యరీత్యా రవి శుక్రులకి శత్రుత్వం. ఉసిరిలోని ఆమ్లగుణం శుక్రునికి సంబంధించినది. ఇరువురికి పడదు కాబట్టి ఆ రోజు ఉసిరి తినరాదని చెబుతారు. అలాగే జలుబుగా ఉన్న ఉసిరి పేరెత్తరాదు. దుర్వాసుడు సూక్తి: కులగోత్ర సంబంధములను తలుచుకొని గర్వపడకు. కుల గోత్ర సంబంధములను తలుచుకొని గర్వపడద్దు అంటున్నారు దుర్వాస మహర్షి. రామనామ శబ్ద విశిష్టత: రామ, రా ప్లస్ ఆ, మాలు కలిసిన శబ్దం. రా అక్షరం రుద్రుని, ఆ అక్షరం బ్రహ్మను, మా అక్షరం విష్ణువును సంబోధిస్తుంది. రామ అని ఒక్కసారి అనినంతనే త్రిమూర్తులను పూజించిన ఫలము కలుగుతుంది. రామ అన్న శబ్దము జీవాత్మ పరమాత్మ స్వరూపమే. రామనామంలో రా అని పలికినప్పుడు ఆ శబ్దంలోంచి ఎన్నో జన్మల పాపాలు బయటికి పోతాయి. రా అని చూడండి, మీ పెదవులు విడిపోతాయి. ఆ వెంటనే మా అని ఉచ్చరించడంతో బయటి పాపాలు మనలోకి ప్రవేశింపలేవు. మా అనగానే పెదవులు కలిసిపోతాయి కాబట్టి. పిలుపులు: ఘంటానాదము దేవతలకి పిలుపు. శంఖారావం విజయానికి పిలుపు. ధనుష్టంకారం సమయానికి సిద్ధం. బిందెలు మ్రోగిస్తే భూత ప్రేతాలకి ఆహ్వానం. అష్టభోగాలు అష్టమదములనగానేమి: అన్నము, వస్త్రము, గంధము, పుష్పము, పానుపు, తాంబూలము, మగువ, సంగీతము అష్టభోగాలు. ఇక అష్టమదములు: అర్ధమదము, స్త్రీమదము, విద్యామదము, కులమదము, సౌందర్యమదము, ఉద్యోగ మదము, యవ్వన మదము, అన్నమదము. సాలగ్రామములు శక్తులు: సాలగ్రామ శిల దగ్గరలో రామాయణ, భారత, భాగవతం చదవటం వల్ల మీ పిల్లలు వారి పిల్లలకి ధనంతో పాటు కీర్తి లభిస్తుంది. సాలగ్రామ శిలపై శిలాత్యకమైనటువంటి కుంకుమను గాని చందనమును గాని నిత్యం పెట్టుకునేవారు ధన్యజీవులు, మోక్షమునకు అర్హులు. సాలగ్రామ శిలా పూజ తరువాత అదే ప్రదేశంలో భాగవతం చదివిన భక్తి, ముక్తి శక్తులతో అనుకున్నది సాధించగలుగుతారు. సాలగ్రామ శిల పూజ ఫలితం బద్రీనాథ్ దర్శించినంత పుణ్యఫలం.
గత జన్మ పాపాల నుంచి విముక్తి. ఈ కలియుగమున భగవంతుడు ఆ శ్రీ మహావిష్ణువు మనకిచ్చిన వరం సాలగ్రామము. గృహ సంబంధిత దేవతార్చనలో సాలగ్రామ పూజ చేయటం వల్ల అనేక గృహ వాస్తు దోషాలు పోతాయి. తెలిసి తెలియక చేసిన తప్పులు దోషాలు పోతాయి. శాకల్య మహర్షి సూక్తి. ఎవరిని కానీ నీ మాటల చేతను చేతల చేతను కష్టపరపక ధర్మబద్ధుడవై ఉండుము. ఆత్మహత్యకు ఆ లోకంలో ఈ లోకంలో శిక్ష ఏమిటి? జీవుడు ఆత్మహత్య చేసుకున్నచో చీము నెత్తురు నిండిన అంద కామిస్త్రను మహానరకంలో 60 ఏండ్లు ఉండాలి. ఆత్మహత్య చేసుకున్న వారికి అశౌచనం ఉండదు. అట్టి వారికి తర్పణములు ఇచ్చినా ఫలం కలగదు. అగ్ని సంస్కారం చేయరాదు. దుఃఖించరాదు. మరుజన్మలో అల్ప ఆయుష్యులవుతారు. అష్టావక్ర మహర్షి సూక్తి. సత్యము దేశమునకు గాని జాతికి గాని కట్టుబడి ఉండునది కాదు. సత్యము దేశమునకు గాని జాతికి గాని కట్టుబడి ఉండినది కాదు. దేవతల వాహనములు. గంగానది దేవికి మొసలి, యమునా నది దేవికి తాబేలు, ఇంద్రునకు ఐరావతము, చంద్రునకు వాయుదేవునకు లేడి, శివునకు వృషభము, సూర్యుడునకు 7 అశ్వాలు పుంచిన రథము, శనికి కాకి గ్రద్ద, లక్ష్మీదేవికి గుడ్లగూబ, రతి మన్మధులకు చిలుక, బ్రహ్మ సరస్వతులకు హంస, పార్వతీదేవికి సింహము, అమ్మవారికి పెద్ద పులి, హనుమంతునకు ఒంటె. ఇవి ఈరోజు అండి. నమస్కారం. థ్యాంక్ యూ. సోహం.